హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షిని కిచెన్. ఈరోజు నేను బొంబాయి రవ్వతో ఆలూ పూరీని తయారు చేయబోతున్నాను. దానికోసం ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. అదే కప్పుతో హాట్ వాటర్ని వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక 2 ఉడికించిన బంగాళదుంపల్ని స్మాష్ చేసి వేసుకోవాలి. వేసుకున్నాక రవ్వంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ వాముని నలిపి వేసుకోవాలి. 1 స్పూన్ కసూరి మేతిని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని ఈ రవ్వ మిశ్రమానికి సరిపడినంత గోధుమ పిండిని కలుపుకొని ముద్దలా చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏం అవసరం లేదు, రవ్వకు వేసిన వాటరే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ కాస్త ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీగా చేసుకోవాలి. పూరీని వీలైనంత పలచగా చేసుకుంటే పూరీలు బాగా పొంగుతాయి. ఒక ప్యాన్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పూరీలను అందులో వేసుకోవాలి. పూరీ పొంగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని తీసేయాలి. ఈ విధంగా కొంచెం వెరైటీగా చాలా టేస్టీగా ఉండే బొంబాయి రవ్వతో ఆలూ పూరీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.